హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణ సెట్‌కి సంబంధించి లైఫ్ సైన్స్ అనే సబ్జెక్ట్ అనమాట. లైఫ్ సైన్స్ నుంచి అంటే బాటనీ గానీ, జువాలజీ గానీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ ఇవన్నీ చదివిన వాళ్ళు ఎంఎస్సీలో పీజీ కోర్సులుగా ఇవి ఉన్నవాళ్ళు అందరూ లైఫ్ సైన్స్‌కి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా. మనం వచ్చేసి ఇందులో టాపిక్ ఎకాలజీ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనే దాని నుంచి కొన్ని బిట్స్ అయితే చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్. ఎటకాలజీ ఈజ్ అంటే ఎటకాలజీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. రిలేషన్ ఆఫ్ హెటెరోజీనస్ పాపులేషన్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఆప్షన్ 1. ఆప్షన్ 2 వచ్చేసి రిలేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఆప్షన్ 3 రిలేషన్ ఆఫ్ కమ్యూనిటీ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్. రిలేషన్ ఆఫ్ బయోమ్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్. ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి రిలేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్. అంటే రిలేషన్ ఆఫ్ ఇండివిజువల్ తనకి తాను ప్లస్ తను ఎన్విరాన్మెంట్తో లేదా మన సరౌండింగ్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేది ఎటకాలజీ అంటారని చెప్పడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద బయోస్పియర్? సెకండ్ వచ్చేసి బయోస్పియర్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. ఓకేనా. బయోస్పియర్ ఏ కాంపోనెంట్ ఇన్ ద ఎకోసిస్టమ్. ఎకోసిస్టంలో ఒక కాంపోనెంట్ కాంపోజ్డ్ ఆఫ్ ద ప్లాంట్స్ ప్రెసెంట్ ఇన్ ద సాయిల్. సెకండ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి లైఫ్ ఇన్ ద అవుటర్ స్పేస్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి కంపోజ్డ్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రెసెంట్ ఆన్ ఎర్త్ విచ్ ఇంటరాక్ట్ విత్ ద ఫిజికల్ ఎన్విరాన్మెంట్. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎకలాజికల్ నిచ్ ఈజ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ద ఫిజికల్ పొజిషన్ అండ్ ఫంక్షనల్ రోల్ ఆఫ్ ఏ స్పీసెస్ విత్ ఇన్ ద కమ్యూనిటీ. ఓకేనా. ఫిజికల్ పొజిషన్ అండ్ ఫంక్షనల్ రోల్. ఫంక్షనల్ రోల్ మీన్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ని తీసుకున్నాం. ఓకేనా. ట్రీ తీసుకుంటే దాని యొక్క ఫంక్షనల్ రోల్ ఏంటి అంటే అదొక ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ మీన్స్ సింథసైజ్, తన ఓన్గా ఫుడ్ని సింథసైజ్ చేసుకుంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. అండ్ దానివల్ల వేరే వాళ్ళు కూడా బ్రతకగలుగుతున్నారు. లైక్ హెర్బివోరస్ కానీ, హెర్బివోరస్ అంటే డైరెక్ట్గా ప్లాంట్ తినేవాళ్ళు. తర్వాత కార్నివర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్, వీళ్ళందరూ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. అంటే ప్రొడ్యూసర్ ఈజ్ అ ఫంక్షనల్ రోల్ ఆఫ్ ప్లాంట్. ఓకేనా. ఇన్కేస్ మన రోల్ ఏంటి అంటే మనం వచ్చేసి కన్జ్యూమర్స్ అట్లాంటివి అన్నమాట. ఓకేనా. దాన్నే నిచ్ అంటాం. నిచ్ అంటే ఒక వర్డ్లో ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ ప్రొఫెషన్ ఆఫ్ ఏ పర్సన్ అనొచ్చు. ఓకేనా. ప్రొఫెషన్ ఆఫ్ ఏ పర్సన్ని నిచ్ అంటాం అన్నమాట. ఫోర్త్ క్వశ్చన్. ఫార్మేషన్ ఆఫ్ ట్రాపికల్ ఫారెస్ట్ నీడ్స్ మీన్ యాన్యువల్ టెంపరేచర్ అండ్ మీన్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ యాజ్. ఓకేనా. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 18 degrees to 25 Celsius అండ్ 150 to 400 centimeters. ఫిఫ్త్ క్వశ్చన్. స్టడీ ఆఫ్ అడాప్టేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ టు దేర్ ఎన్విరాన్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వైవల్ అండ్ రిప్రొడక్షన్ ఈజ్ కాల్డ్. ఇది వచ్చేసి మనకి రైట్ ఆన్సర్ ఫిజియోలాజికల్ ఎకాలజీ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్. ఎకాలజీ ఈజ్ బేసికల్లీ కన్సర్న్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఓకేనా. ఆర్గానిజమ్స్, పాపులేషన్, కమ్యూనిటీస్ అండ్ బయోమ్స్. దీస్ ఆల్ ఆర్ అండర్ ద లెవెల్ ఆఫ్ బయోలాజికల్ ఆర్గనైజేషన్. ఓకేనా. ఆల్ ఆన్సర్ అనేది ఆల్ అనమాట. 4 కూడా వస్తాయి. ఆర్గానిజమ్స్ వస్తుంది, పాపులేషన్స్ వస్తుంది, కమ్యూనిటీస్ వస్తాయి అండ్ ఆల్సో బయోమ్ కూడా వస్తుంది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. The functional role of an organism is an ecosystem which is comparable to the profession of a person is called niche. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నిచ్ అంటే ఏంటి ఒక వర్డ్లో చెప్పొచ్చు అని. ఏ క్వశ్చన్ అంటే థర్డ్ క్వశ్చన్. ఓకేనా. థర్డ్ క్వశ్చన్ చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను నిచ్ అంటే నథింగ్ బట్ ప్రొఫెషన్ ఆఫ్ ఏ పర్సన్. ఓకేనా. ఇప్పుడు ప్లాంట్ యొక్క ప్రొఫెషన్ ఏంటి అంటే ప్రొడ్యూసర్. అలానే ద ఫంక్షనల్ రోల్ ఆఫ్ ఆర్గానిజం. ఫంక్షనల్ రోల్ అనేది ఆర్గానిజం యొక్క ఎకోసిస్టంలో ఆర్గానిజం యొక్క దేనితో సూచిస్తారు ప్రొఫెషన్ అనేది అంటే నిచ్తో సూచిస్తారన్నమాట. ఓకేనా. హ్యాబిటాట్ అంటే వేర్ ద ఆర్గానిజం లైవ్స్ అని అనొచ్చు. అంటే ఒక ఆర్గానిజం ఎక్కడైతే నివసిస్తుందో దాన్ని హ్యాబిటాట్ అంటాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్ యొక్క హ్యాబిటాట్ ఏంటి అంటే వాటర్ అవుతుంది. వాటర్ మీన్స్ సీ కానీ, లేక్ కానీ, పాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఫిష్ యొక్క నిచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ యొక్క నిచ్ కాదు, హ్యాబిటాట్. టైగర్ యొక్క హ్యాబిటాట్ ఏంటి అంటే ఫారెస్ట్ అని చెప్తాం. అవునా కదా. ఓకే. సెవెంత్ వన్ సెకండ్ ఆన్సర్ అన్నమాట.
ఇప్పుడు 8th క్వశ్చన్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద డెజర్ట్ ప్లాంట్స్ బ్లూమ్ డ్యూరింగ్ నైట్ టైమ్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద డెజర్ట్ ప్లాంట్స్ అంటే ఎడారి మొక్కలు నైట్ టైంలోనే బ్లూమింగ్ అవుతాయి. బ్లూమింగ్ అంటే విచ్చుకుంటాయి. బికాస్ ఎందుకు అంటున్నారు. ఓకేనా, ఎందుకంటే ద డెజర్ట్ ఇన్సెక్ట్స్ ఆర్ యాక్టివ్ డ్యూరింగ్ నైట్ టైమ్ ఓన్లీ. ఓకేనా, డెజర్ట్ ఇన్సెక్ట్స్ నైట్ టైమ్ యాక్టివ్గా ఉంటాయంట, అందుకే నైట్ టైం మాత్రమే బ్లూమింగ్ అవుతాయి. ఏమి అంటే డెజర్ట్ ప్లాంట్స్. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా ఆర్గానిజమ్స్ అండ్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ ఇంట్రడక్షన్లో కొన్ని బిట్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అకౌంట్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మేజర్ బయోమ్స్. ఓకేనా, ద రొటేషన్ ఆఫ్ అవర్ ప్లానెట్ అరౌండ్ ద సన్ అండ్ ద టిల్ట్ ఆఫ్ ఇట్స్ యాక్సిస్. ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. వేరియేషన్స్ ఇన్ మెయిన్ యాన్యువల్ టెంపరేచర్, సెకండ్ ఆప్షన్ కరెక్టే. వేరియేషన్స్ ఇన్ యాన్యువల్ ప్రెసిపిటేషన్, థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. సో మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబోవ్, ఆల్ ఆఫ్ దిస్. సారీ, 10th క్వశ్చన్ వచ్చేసి చూస్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ ఐడెంటిఫైస్ ఏ అండ్ బి ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఓకేనా, ఏ అండ్ బి అని ఇక్కడ ఇచ్చారు కదా, వాటి యొక్క నేమ్స్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే వాటిని మనం దేనిగా కన్సిడర్ చేయొచ్చు అని అడుగుతున్నారు. మనకి ఏ వచ్చేసి ఇది మనం ట్రోపికల్ ఫారెస్ట్ అనుకోవచ్చు. ఓకేనా, ట్రోపికల్ రీజియన్ కాబట్టి ఇక్కడ ఒక ట్రోపికల్ ఫారెస్ట్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఆల్పైన్ టండ్రా. ఓకేనా, ఆల్పైన్ టండ్రా. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, ద కీ అబయోటిక్ ఫ్యాక్టర్స్ దట్ లీడ్ టు సో మచ్ వేరియేషన్స్ ఇన్ ద ఫిజికల్ అండ్ కెమికల్ కండిషన్స్ ఆఫ్ డిఫరెంట్ హ్యాబిటాట్స్ ఆర్. ఓకేనా, ఫిజికల్ అండ్ కెమికల్ కండిషన్స్ ఆఫ్ హ్యాబిటాట్స్. కీ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ మీన్స్ లైట్, టెంపరేచర్ అండ్ వాటర్ కింద తీసుకోవచ్చు. ఓకేనా, ఏబయోటిక్ ఫ్యాక్టర్. అదే మనకి ఒకవేళ బయోటిక్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకున్నట్లయితే లైక్ ఏమనుకోవచ్చు, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డీకంపోజర్స్, వీటన్నిటినీ కూడా బయోటిక్ ఫ్యాక్టర్స్ కింద తీసుకుంటాం అన్నమాట.